సో రీసెంట్ గా ముంబైలో ఒక న్యూస్ ఛానల్లో ఒక యువత ఉండే ఆ యొక్క క్యూని చూస్తే, అంటే ఇక్కడ ఏమన్నా ఒక జాబ్స్ కు సంబంధించిన ఒక కార్పొరేట్ కు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా జరుగుతున్నాయా, లేక ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైనా పథకం కోసం ఈ క్యూలలో నిలబడారా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ నిజంగా అది తెలిస్తే కేవలం అప్డేట్ అయిన ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో వచ్చి నిలబడి చూస్తే జనాలు ప్రస్తుతం యువత టెక్నాలజీకి బానిస అవుతున్నారు అని చెప్పుకోవచ్చు మనం. దీన్ని బట్టి చూస్తుంటే యువత టెక్నాలజీకి బాగా బానిస అవుతున్నారు. అంటే టెక్నాలజీని వాడుకోవాల్సింది పోయి ఈ జనాలు ఈ యొక్క టెక్నాలజీకి బానిస అవుతున్నారా అని చెప్పి ఒక ఐఫోన్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యే ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో కొట్టాడుకోవడం, తిట్టుకోవడం, గొడవ పడడం చూస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ యువత వీళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారా అని చెప్పబడుతుంది. టెక్నాలజీని బాగా వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసం ఉపయోగించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఈ యువత వాళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పి ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. సో మామూలుగా మీరు కూడా ఈ ఐఫోన్ 17 Pro ఇన్ ముంబై అని ఒకసారి యూట్యూబ్ లో కూడా చెక్ చేసి చూడండి. ఆ యొక్క తోపులాడుకోవడం, కొట్లాడుకోవడం అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే జోషే ఏ ఉద్యోగాల కోసమో వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసము యూజ్ చేస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సీన్ అనేది న్యూస్ లో చూశానో నాకు అందుకు ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఇటువంటి జోషే ఈ ఐఫోన్ నాకే మొట్టమొదట దక్కాలి, నేనే ఆ ఐఫోన్ మొట్టమొదట కొనాలి అని ఒక జోష్ కనబడి చెందుతాడు. సో దాని ఉద్దేశించి మన లైఫ్ సక్సెస్ లో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకుందాం. జనరల్ గా ప్రతి ఇయర్ ఒక ఫోన్ అనేది అప్డేట్ అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం. ఈ మధ్య ఈ ఐఫోన్ అనేది జనాలకు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రస్తుత యువతకు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నాకు ఐఫోన్ ఉంటే నేను ఒక రిచ్, నా సర్కిల్లో నాకంటూ ఒక గుర్తింపు, ఒక రికగ్నైజ్, ఒక ఐఫోన్ ఉండడం వల్ల నాకు ఒక క్లాస్ అనేది అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి యువత యొక్క ప్రస్తుతం వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. అందుకే ఈ యూత్ యంగ్స్టర్స్ అంతా ఆ ఐఫోన్ కోసం ఒక రోజు ముందే రాత్రంతా క్యూలో నిలబడుకొని ఒకరితో ఒకరు గొడవ పడుకుంటూ, తోపులాడుకుంటూ ఆ యొక్క ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయ్యే ఫోన్లు వస్తున్నాయి, పోతున్నాయి. అంటే ఒక అప్డేట్ అయిన ఫోన్ కోసం అఫ్ కోర్స్ ఆ ఫోన్ అనేది మన కోసం, మన అవసరాల కోసం. అంతేగాని ఆ ఫోన్ ద్వారా మనకి ఏదో ఒక రెస్పెక్ట్ పెరుగుతుందని, మనలో ఒక డిసిప్లిన్ పెరుగుతుందని అనుకోవడం అనేది ఒక రకంగా మూర్ఖత్వమేమో అని అనిపిస్తుంది. ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తించడం అనేది మనలో ఒక వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఒక టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ ఆ టెక్నాలజీని ఆస్వాదించడం అది ఒక మంచి మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే తప్ప ఆ ఫోన్ కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవడం అది ఒక రకంగా మన కెరీర్ కే ఒక డేంజరస్ ఏమో అని చెప్పుకోవచ్చేమో అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ ఫోన్ అనేది మినిమం 70,000 to 80,000 నుంచి సో లాక్స్ లో వరకు ఉంది ఐఫోన్. అంటే ఇంత ఖరీదైన ఒక వస్తువు కోసం మనం ఇంత హడావుడి చేయడం అనేది ఇది కేవలం మనము ఒక లగ్జరీ కోసము, ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఇప్పటి యువత. ఎందుకంటే ఈ రోజులో ఫోన్ అనేది ఒక సంవత్సరం అప్డేట్ అయ్యి వస్తా ఉంటది, పోతుంటది. కానీ దానికి కావాల్సిన ఒక ఎనర్జీ, ఒక టైప్ అనేది మనకి మరలా తిరిగి రావు. అంటే వీళ్ళలో ఈ తపన అనేది చూస్తూ ఉంటే ఇదే జోషే వాళ్ళ కెరీర్ కోసం, ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. వాళ్ళలో తెలియని ఏదో ఒక ఆవేశం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తిస్తే రేపు మరిన్ని విషయాల్లో, అంటే కొద్దిగా పెద్ద విషయాల్లో ఇలాగే ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కదా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఒక ఫోన్ అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, ఎంతో ఉపయోగము, ఎంతో అవసరం కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా అది మన ప్రతిష్టను పెంచుతుంది, మన గౌరవం పెంచుతుందని పోల్చుకోవడం అనేది సరైన మార్గం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫోన్ విషయం మాత్రమే కాదు, మన యువతలో పెరుగుతున్న ఒక తప్పుడు విలువల ప్రతిబింబం ఏమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఈ రోజు ఈ స్టేటస్ సింబల్ భావిస్తున్నారంటే ప్రస్తుత యువత ప్రస్తుతం నడుస్తున్న ఒక రకంగా సోషల్ మీడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అంటే మన యూట్యూబ్,
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే, నేను వాడే ఒక వస్తువు ఒక మంచి బ్రాండ్ అయి ఉండాలి. నేను ఏమైనా ఒక వీడియో తీసినా, ఒక పోస్టులు పెట్టినా కూడా ఇవన్నీ మంచి ఒక క్వాలిటీగా ఉండాలి. అంతేకాకుండా నా యొక్క ఫ్రెండ్ సర్కిల్లో నేనంటూ ఒక భిన్నంగా ఉండాలి, ఒక స్పెషల్ గా కనిపించాలని వాళ్ళ తెలియని ఒక ఈగో అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నాకు ఐఫోన్ ఉండడం వల్ల నాకు సర్కిల్లో ఒక వేరే స్పెషల్ ఒక గుర్తింపు ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక స్పెషల్ అనేది మన ఫోన్లో ఉండదు, మన పర్సనాలిటీలో ఉంటుందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లో అనేది మనలో ఒక మనిషి విలువలో ఒక హ్యూమన్ టాలెంట్, నాలెడ్జ్, ఒక గుడ్ నేచర్ అనేది ఇవి మన మనిషి యొక్క గుర్తింపుకు తెచ్చే కారణాలు చెప్పుకోవచ్చు. యువత ఏమని ఆలోచిస్తుందంటే, కొంతమంది దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు నా దగ్గర ఐఫోన్ లేదే, నేను నా లైఫ్ స్టైల్లో వెనుకపడ్డానా అనే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళు ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. అంటే సర్కిల్లో మిగతా వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉండడం చూసి నా దగ్గర లేదే, అంటే నేను ఒక తక్కువ, నా యొక్క రేంజ్ తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళుగా భావించడం. సో ఈ విధంగా వాళ్ళ మైండ్ లో ఒక ప్రెజర్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ బ్రాండ్ యొక్క సేల్స్ కోసము ఎప్పుడైతే ఇటువంటి ఐఫోన్ అనేది ఉంటుందో మీలో ఒక స్టేటస్ సింబల్ అనేది పెంచుతుంది అని చెప్పి వాళ్ళ ప్రెజెంటేషన్ అనేది మన యొక్క సైకలాజికల్ మీద కూడా ఒక క్రియేట్ చేస్తుంది. జనరల్ గా మనం ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసినప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది నీ దగ్గర లేదే అని అన్నప్పుడు, సో చాలా మందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే కొందరికి వాళ్ళ సొంత పరిస్థితులు, వాళ్ళకున్న వాల్యూస్, క్యారెక్టర్ యొక్క పనితీరు ఇవన్నీ సైడ్ కి పెట్టి వాళ్ళు ఈ కనపడే వస్తువులతో తమ ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి తపన పడుతున్నారు. అంటే అసలు విషయం ఏమిటంటే, మన దగ్గర వాల్యూ అనేది ఏ ఫోనో కారో ఏ బ్రాండ్ వలన పెరుగుతుందని ఆలోచించకుండా అది మన క్యారెక్టర్ వల్లే నిర్వహించబడుతుందని ప్రస్తుత యంగ్స్టర్స్ ఆలోచించడం లేదు అని ఒక్కగా చెప్పుకోవచ్చు మనం. సో జనరల్ యువత ఎలా అంటే, మనం మంచిగా గుడ్ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ ఉండి లైఫ్ లో సక్సెస్ అనేది చూస్తే అది మనకి అందరిలో ఒక గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. అంతే తప్ప ఈ రోజు ఫోన్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, మరలా రేపు న్యూ అప్డేట్స్ తో ఫోన్లు వస్తుంటాయి పోతాయి. కానీ మనలో ఉన్న మంచి క్యారెక్టర్, టాలెంట్, హార్డ్ వర్క్ అనేటివి మన లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. సో ఒక రకంగా మనము డిస్కస్ చేసుకుంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, సో ఇవన్నీ మన లైఫ్ కు, మన స్టడీస్ కు, మన జాబ్స్ కు ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా సో మన లైఫ్ సక్సెస్ కోసం టెక్నాలజీ అనేది ఒక గిఫ్ట్ గా అనుకోవచ్చు, అంటే ఒక వరంగా భావించాలి. అలా టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప టెక్నాలజీకి మనము బానిసలు కాకూడదు. ఎందుకంటే ఒక గంటలో పూర్తయ్యే పని కోసము రాత్రంతా మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ వృధా చేసుకుంటే అది జనరల్ గా మనము ఒక పనిగా భావించడం లేదు, దాన్ని ఒక బానిసత్వంగా చూసుకుంటూ దానికి అడిక్ట్ అయిపోతున్నాం. సో ఈ విధంగా ఈ బానిసత్వం అనేది మన సమయాన్ని మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని ఆస్వాదించడంలో తప్పు లేదు, దానికి మనకి మధ్య ఒక సరిహద్దు అనేది ఉండాలి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదే టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే, జస్ట్ లైక్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసం, మన ఐడియాస్ కోసం, మనకున్న ఐడియాస్ ఇతరులకు షేర్ చేయడము, కొత్తగా ఇన్నోవేషన్ చేసుకోవడము, సో ఈ విధంగా ఉపయోగించుకుంటే మన లైఫ్, కెరీర్ కు ఎంతో ఉపయోగము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఐఫోన్ కేవలము ఒక స్టేటస్ సింబల్ గా వాడుకోకుండా దాని ద్వారా ఒక యాప్స్ డిజైన్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించడం, మనకు గ్రోత్ కు ఉపయోగపడే విధంగా ఐడియాస్ క్రియేట్ చేయడం అనేది ఈ యొక్క ఐఫోన్ ద్వారా మనము ఎంతో మన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టెక్నాలజీ అనేది నువ్వు సరిగ్గా వాడతావు అప్పుడే అది మన జీవితానికి సపోర్ట్ చేస్తుంది. దాన్ని బానిసలా వాడితే అది మనల్ని కంట్రోల్ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. సరే, ఒక అప్డేట్ అయిన ఐఫోన్ కోసం రాత్రంతా క్యూలలో నిలబడి కొట్టుకోవడం, ఫ్లైట్ చేసుకోవడం కంటే అదే ఫోన్ కోసం ఏ విధంగా అయితే డెడికేషన్ చేస్తున్నావో అదే డెడికేషన్ మన కెరీర్ గోల్స్ మీద, మన డ్రీమ్స్ మీద, మన ఫ్యూచర్ ప్లాన్స్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో
అదే పేషెన్సే మనకు హార్డ్ వర్క్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెడితే ఒకసారి ఉద్యోగం అనేది మనము తెచ్చుకున్నాక మన జీవితము సెటిల్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని ప్రస్తుతం ఒకసారి యువత ఆలోచించాలి. ఎందుకంటే ఫోన్ అనేది ఈరోజు కొత్తది, కొద్ది రోజుల తర్వాత అది పాతది అయిపోతుంది. అదే మన లైఫ్ గోల్స్ కోసం చూపించే ప్యాషన్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ అనేది మన భవిష్యత్తును రూపు మారుస్తుంది, అంటే తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే మనల్ని గుర్తించేది మన ఫోన్ కాదు, మన సక్సెస్, మన అచీవ్మెంట్స్, మన నిజమైన ఐడెంటిటీని గుర్తిస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, ఐఫోన్ రిలీజ్ అవుతుందనే క్షణం నుంచి యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎంత ఖర్చు అయినా, ఎన్ని క్యూలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని ఫైట్లు అయినా కూడా మనకి మాత్రం ఫోన్ కావాలనే పట్టుదల కనిపిస్తుంది. అదే క్రేజ్, ఎగ్జైట్మెంట్, అదే ఎనర్జీ మన స్కిల్స్ నేర్చుకోవడం పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ టూల్స్ మీద ఇలా బిజినెస్ ఐడియాస్ డెవలప్మెంట్ చేయడంలో. సో ఈ విధంగా మన ఎనర్జీ అనేది సరైన దశలో ఉపయోగిస్తే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్ గా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించాలి. ఐఫోన్ ఒక సంవత్సరం తర్వాత అవుట్డేటెడ్ అవుతుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రం అవుట్డేటెడ్ కావు. అవి లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ అవుతూనే ఉంటాయి, మన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తాయి. అసలు పాయింట్ ఏమంటే ఒక ఫోన్ కొన్న ఆనందం కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రము, మన స్కిల్స్, మన కాన్ఫిడెన్స్ జీవితాంతం మన వెంటే ఉంటాయి. ఐఫోన్ తీసుకోవడం, కొనడం అనేది గొప్ప కాదు. అటువంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఒకప్పుడు స్టీవ్ జాబ్స్, ఒక యాపిల్ టీమ్ ఈ విధంగా ఆలోచించారు కాబట్టి ఈ ఫోన్ వచ్చింది. సో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు మనము ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఎగబడుతున్నాం. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకరు ఈ టెక్నాలజీని క్రియేట్ చేసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నీకు గాని, మన దేశానికి గాని, ఈ ప్రపంచానికే మన దేశం, నీ పేరు ఎంతో మారిపోతుంది. అందుకే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఇస్తుంది, కానీ ఐఫోన్ లాంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే అది మనకే కాదు, మన కుటుంబానికి, మన సొసైటీకి, మన దేశానికి కూడా ఒక ప్రౌడ్ సింబల్ అవుతుంది. అసలు గ్రేట్నెస్ అనేది ఫోన్ వాడటంలో లేదు, ఐఫోన్ లాంటి ఐడియాస్ ఇన్వెంట్ చేయడంలో ఉంది. అదే మనకు ఒక రియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ స్టేటస్ సింబల్ కోసం పోరాడడానికి బదులు మన సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తే ఎంత బెటర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. స్టేటస్ సింబల్ అంటే బయట వాళ్ళకు చూపించుకోవడం మాత్రమే, కానీ సక్సెస్ సింబల్ అంటే నిజంగా మన లైఫ్ లో సాధించిన ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. వాటి కోసం పని చేస్తే మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ కూడా న్యాచురల్ గా పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టేటస్ సింబల్ అంటే బయటకు చూపించుకోవడం, అదే సక్సెస్ సింబల్ అంటే నిజంగా సాధించడం. ఐఫోన్ కొంటే స్టేటస్ వస్తుంది, కానీ ఐఫోన్ లాంటి ఐడియాస్ క్రియేట్ చేస్తే అసలు సక్సెస్ కనబడుతుంది. ఫోన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, కానీ మన స్కిల్స్ అప్గ్రేడ్ అయితేనే మన లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఐఫోన్ కొంతకాలం ఆనందం, కానీ నాలెడ్జ్ సంపాదిస్తే జీవితాంతము కాన్ఫిడెన్సే. స్టేటస్ సింబల్ కోసం కాకుండా సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తేనే నిజమైన రెస్పెక్ట్ లభిస్తుంది. సో రీసెంట్ గా ముంబైలో ఒక న్యూస్ ఛానల్లో ఒక యువత ఉండే ఆ యొక్క క్యూని చూస్తే, అంటే ఇక్కడ ఏమన్నా ఒక జాబ్స్ కు సంబంధించిన, ఒక కార్పొరేట్ కు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా జరుగుతున్నాయా, లేక ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైనా పథకం కోసం ఈ క్యూలలో నిలబడారా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ నిజంగా అది తెలిస్తే కేవలం అప్డేట్ అయిన ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో వచ్చి నిలబడి చూస్తే జనాలు, ప్రస్తుతం యువత టెక్నాలజీకి బానిస అవుతున్నారు అని చెప్పుకోవచ్చు మనం. దీన్ని బట్టి చూస్తుంటే యువత టెక్నాలజీకి బాగా బానిస అవుతున్నారు. అంటే టెక్నాలజీని వాడుకోవాల్సింది పోయి ఈ జనాలు ఈ యొక్క టెక్నాలజీకి బానిస అవుతున్నారా అని చెప్పి ఒక ఐఫోన్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యే ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో కొట్టాడుకోవడం, తిట్టుకోవడం, గొడవ పడడం చూస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ యువత వీళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పబడుతుంది. టెక్నాలజీని బాగా వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసం ఉపయోగించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఈ యువత వాళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పి ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. సో మామూలుగా మీరు కూడా ఈ ఐఫోన్ 17 Pro ఇన్ ముంబై అని ఒకసారి యూట్యూబ్ లో కూడా చెక్ చేసి చూడండి. ఆ యొక్క తోపులాడుకోవడం, కొట్లాడుకోవడం అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే జోషే ఏ ఉద్యోగాల కోసమో, వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసము యూజ్ చేస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సీన్ అనేది న్యూస్ లో చూశాను,
నాకు అందుకు ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఇటువంటి జోషే ఈ ఐఫోన్ నాకే మొట్టమొదట దక్కాలి, నేనే ఆ ఐఫోన్ మొట్టమొదట కొనాలి అని ఒక జోష్ కనబడిచింది. సో దాని ఉద్దేశించి మన లైఫ్ సక్సెస్ లో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకుందాం. జనరల్ గా ప్రతి ఇయర్ ఒక ఫోన్ అనేది అప్డేట్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం. ఈ మధ్య ఈ ఐఫోన్ అనేది జనాలకు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రస్తుత యువతకు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నాకు ఐఫోన్ ఉంటే నేను ఒక రిచ్, నా సర్కిల్లో నాకంటూ ఒక గుర్తింపు, ఒక రికగ్నైజ్, ఒక ఐఫోన్ ఉండడం వల్ల నాకు ఒక క్లాస్ అనేది అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి యువత యొక్క ప్రస్తుతం వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. అందుకే ఈ యూత్ యంగ్స్టర్స్ అంతా ఆ ఐఫోన్ కోసం ఒక రోజు ముందే రాత్రంతా క్యూలో నిలబడుకొని ఒకరితో ఒకరు గొడవ పడుకుంటూ తోపులాడుకుంటూ ఆ యొక్క ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయ్యే ఫోన్లు వస్తున్నాయి పోతున్నాయి. అంటే ఒక అప్డేట్ అయిన ఫోన్ కోసం అఫ్ కోర్స్ ఆ ఫోన్ అనేది మన కోసం, మన అవసరాల కోసం, అంతేగాని ఆ ఫోన్ ద్వారా మనకి ఏదో ఒక రెస్పెక్ట్ పెరుగుతుందని, మనలో ఒక డిసిప్లిన్ పెరుగుతుందని అనుకోవడం అనేది ఒక రకంగా మూర్ఖత్వమేమో అని అనిపిస్తుంది. ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తించడం అనేది మనలో ఒక వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఒక టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ ఆ టెక్నాలజీని ఆస్వాదించడం అది ఒక మంచి మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే తప్ప ఆ ఫోన్ కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవడం అది ఒక రకంగా మన కెరీర్ కే ఒక డేంజరస్ ఏమో అని చెప్పుకోవచ్చేమో అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ ఫోన్ అనేది మినిమం 70 to 80,000 నుంచి సో లాక్స్ లో వరకు ఉంది ఐఫోన్. అంటే ఇంత ఖరీదైన ఒక వస్తువు కోసం మనం ఇంత హడావుడి చేయడం అనేది ఇది కేవలం మనము ఒక లగ్జరీ కోసము, ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఇప్పటి యువత. ఎందుకంటే ఈ రోజులో ఫోన్ అనేది ఒక సంవత్సరం అప్డేట్ అయ్యి వస్తా ఉంటది పోతుంటది, కానీ దానికి కావాల్సిన ఒక ఎనర్జీ, ఒక టైప్ అనేది మనకి మరలా తిరిగి రావు. అంటే వీళ్ళలో ఈ తపన అనేది చూస్తూ ఉంటే ఇదే జోషే వాళ్ళ కెరీర్ కోసం, ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. వాళ్ళలో తెలియని ఏదో ఒక ఆవేశం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తిస్తే రేపు మరిన్ని విషయాల్లో అంటే కొద్దిగా పెద్ద విషయాల్లో ఇలాగే ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కదా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఒక ఫోన్ అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, ఎంతో ఉపయోగము ఎంతో అవసరం కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా అది మన ప్రతిష్టను పెంచుతుంది, మన గౌరవం పెంచుతుందని పోల్చుకోవడం అనేది సరైన మార్గం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫోన్ విషయం మాత్రమే కాదు, మన యువతలో పెరుగుతున్న ఒక తప్పుడు విలువల ప్రతిబింబం ఏమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఈ రోజు ఈ స్టేటస్ సింబల్ భావిస్తున్నారంటే ప్రస్తుత యువత ప్రస్తుతం నడుస్తున్న ఒక రకంగా సోషల్ మీడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అంటే మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నేను వాడే ఒక వస్తువు ఒక మంచి బ్రాండ్ అయి ఉండాలి, నేను ఏమైనా ఒక వీడియో తీసినా ఒక పోస్టులు పెట్టినా కూడా ఇవన్నీ మంచి ఒక క్వాలిటీగా ఉండాలి, అంతేకాకుండా నా యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ లో నేనంటూ ఒక భిన్నంగా ఉండాలి, ఒక స్పెషల్ గా కనిపించాలని వాళ్ళ తెలియని ఒక ఈగో అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నాకు ఐఫోన్ ఉండడం వల్ల నాకు సర్కిల్లో ఒక వేరే స్పెషల్ ఒక గుర్తింపు ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక స్పెషల్ అనేది మన ఫోన్ లో ఉండదు, మన పర్సనాలిటీలో ఉంటుందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లో అనేది మనలో ఒక మనిషి విలువలో ఒక హ్యూమన్ టాలెంట్, నాలెడ్జ్, ఒక గుడ్ నేచర్ అనేది ఇవి మన మనిషి యొక్క గుర్తింపుకు తెచ్చే కారణాలు చెప్పుకోవచ్చు. యువత ఏమని ఆలోచిస్తుందంటే కొంతమంది దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు నా దగ్గర ఐఫోన్ లేదే, నేను నా లైఫ్ స్టైల్లో వెనుకపడ్డానా అనే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళు ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. అంటే సర్కిల్లో మిగతా వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉండడం చూసి నా దగ్గర లేదే అంటే నేను ఒక తక్కువ, నా యొక్క రేంజ్ తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళుగా భావించడం.
సో ఈ విధంగా వాళ్ళ మైండ్ లో ఒక ప్రెజర్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళ బ్రాండ్ యొక్క సేల్స్ కోసము ఎప్పుడైతే ఈ ఇటువంటి ఐఫోన్ అనేది ఉంటుందో మీలో ఒక స్టేటస్ సింబల్ అనేది పెంచుతుంది అని చెప్పి వాళ్ళ ప్రెజెంటేషన్ అనేది మన యొక్క సైకలాజికల్ మీద కూడా ఒక క్రియేట్ చేస్తుంది. జనరల్ గా మనం ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసినప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది నీ దగ్గర లేదే అని అన్నప్పుడు సో చాలా మందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే కొందరికి వాళ్ళ సొంత పరిస్థితులు, వాళ్ళకున్న వాల్యూస్, క్యారెక్టర్ యొక్క పనితీరు ఇవన్నీ సైడ్ కి పెట్టి వాళ్ళు ఈ కనపడే వస్తువులతో తమ ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి తపన పడుతున్నారు. అంటే అసలు విషయం ఏమిటంటే మన దగ్గర వాల్యూ అనేది ఏ ఫోనో కారో ఏ బ్రాండ్ వలన పెరుగుతుందని ఆలోచించకుండా అది మన క్యారెక్టర్ వల్లే నిర్వహించబడుతుందని ప్రస్తుత యంగ్స్టర్స్ ఆలోచించడం లేదు అని ఒక్కగా చెప్పుకోవచ్చు మనం. సో జనరల్ యువత ఎలా అంటే మనం మంచిగా గుడ్ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ ఉండి లైఫ్ లో సక్సెస్ అనేది చూస్తే అది మనకి అందరిలో ఒక గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. అంతే తప్ప ఈ రోజు ఫోన్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, మరలా రేపు న్యూ అప్డేట్స్ తో ఫోన్లు వస్తుంటాయి పోతాయి. కానీ మనలో ఉన్న మంచి క్యారెక్టర్, టాలెంట్, హార్డ్ వర్క్ అనేటివి మన లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. సో ఒక రకంగా మనము డిస్కస్ చేసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, సో ఇవన్నీ మన లైఫ్ కు, మన స్టడీస్ కు, మన జాబ్స్ కు ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా సో మన లైఫ్ సక్సెస్ కోసం టెక్నాలజీ అనేది ఒక గిఫ్ట్ గా అనుకోవచ్చు, అంటే ఒక వరంగా భావించాలి. అలా టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప టెక్నాలజీకి మనము బానిసలు కాకూడదు. ఎందుకంటే ఒక గంటలో పూర్తయ్యే పని కోసము రాత్రంతా మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ వృధా చేసుకుంటే అది జనరల్ గా మనము ఒక పనిగా భావించడం లేదు, దాన్ని ఒక బానిసత్వంగా చూసుకుంటూ దానికి అడిక్ట్ అయిపోతున్నాం. సో ఈ విధంగా ఈ బానిసత్వం అనేది మన సమయాన్ని మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని ఆస్వాదించడంలో తప్పు లేదు, దానికి మనకి మధ్య ఒక సరిహద్దు అనేది ఉండాలి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదే టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే జస్ట్ లైక్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసం, మన ఐడియాస్ కోసం, మనకున్న ఐడియాస్ ఇతరులకు షేర్ చేయడము, కొత్తగా ఇన్నోవేషన్ చేసుకోవడము, సో ఈ విధంగా ఉపయోగించుకుంటే మన లైఫ్ కెరీర్ కు ఎంతో ఉపయోగము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఐఫోన్ కేవలము ఒక స్టేటస్ సింబల్ గా వాడుకోకుండా దాని ద్వారా ఒక యాప్స్ డిజైన్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించడం, మనకు గ్రోత్ కు ఉపయోగపడే విధంగా ఐడియాస్ క్రియేట్ చేయడం అనేది ఈ యొక్క ఐఫోన్ ద్వారా మనము ఎంతో మన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టెక్నాలజీ అనేది నువ్వు సరిగ్గా వాడతావు అప్పుడే అది మన జీవితానికి సపోర్ట్ చేస్తుంది. దాన్ని బానిసలా వాడితే అది మనల్ని కంట్రోల్ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. సరే ఒక అప్డేట్ అయిన ఐఫోన్ కోసం రాత్రంతా క్యూలలో నిలబడి కొట్టుకోవడం, ఫ్లైట్ చేసుకోవడం కంటే అదే ఫోన్ కోసం ఏ విధంగా అయితే డెడికేషన్ చేస్తున్నావో అదే డెడికేషన్ మన కెరీర్ గోల్స్ మీద, మన డ్రీమ్స్ మీద, మన ఫ్యూచర్ ప్లాన్స్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అదే పేషెన్సే మనకు హార్డ్ వర్క్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెడితే ఒకసారి ఉద్యోగం అనేది మనము తెచ్చుకున్నాక మన జీవితము సెటిల్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని ప్రస్తుతం ఒకసారి యువత ఆలోచించాలి. ఎందుకంటే ఫోన్ అనేది ఈరోజు కొత్తది, కొద్ది రోజుల తర్వాత అది పాతది అయిపోతుంది. అదే మన లైఫ్ గోల్స్ కోసం చూపించే ప్యాషన్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ అనేది మన భవిష్యత్తును రూపు మార్చుతుంది, అంటే తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే మనల్ని గుర్తించేది మన ఫోన్ కాదు, మన సక్సెస్, మన అచీవ్మెంట్స్, మన నిజమైన ఐడెంటిటీని గుర్తిస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, ఐఫోన్ రిలీజ్ అవుతుందనే క్షణం నుంచి యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎంత ఖర్చు అయినా, ఎన్ని క్యూలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని ఫైట్లు అయినా కూడా మనకి మాత్రం ఫోన్ కావాలనే పట్టుదల కనిపిస్తుంది. అదే క్రేజ్, ఎగ్జైట్మెంట్, అదే ఎనర్జీ మన స్కిల్స్ నేర్చుకోవడంలో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ టూల్స్ మీద ఇలా బిజినెస్ ఐడియాస్ డెవలప్మెంట్ చేయడంలో. సో ఈ విధంగా మన ఎనర్జీ అనేది సరైన దశలోకి ఉపయోగిస్తే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్ గా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించాలి. ఐఫోన్ ఒక సంవత్సరం తర్వాత అవుట్డేటెడ్ అవుతుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రం అవుట్డేటెడ్ కావు. అవి లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ అవుతూనే ఉంటాయి, మన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తాయి. అసలు పాయింట్ ఏమంటే ఒక ఫోన్ కొన్న ఆనందం కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రము
మన స్కిల్స్, మన కాన్ఫిడెన్స్ జీవితాంతం మన వెంటే ఉంటాయి. ఐఫోన్ తీసుకోవడం, కొనడం అనేది గొప్ప కాదు. అటువంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఒకప్పుడు స్టీవ్ జాబ్స్, ఒక యాపిల్ టీమ్ ఈ విధంగా ఆలోచించారు కాబట్టి ఈ ఫోన్ వచ్చింది. సో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు మనము ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఎగబడుతున్నాం. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకరు ఈ టెక్నాలజీని క్రియేట్ చేసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నీకు గాని, మన దేశానికి గాని, ఈ ప్రపంచానికే మన దేశం, నీ పేరు ఎంతో మారిపోతుంది. అందుకే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఇస్తుంది. కానీ ఐఫోన్ లాంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే అది మనకే కాదు, మన కుటుంబానికి, మన సొసైటీకి, మన దేశానికి కూడా ఒక ప్రౌడ్ సింబల్ అవుతుంది. అసలు గ్రేట్నెస్ అనేది ఫోన్ వాడటంలో లేదు, ఐఫోన్ లాంటి ఐడియాస్ ఇన్వెంట్ చేయడంలో ఉంది. అదే మనకు ఒక రియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ స్టేటస్ సింబల్ కోసం పోరాడడానికి బదులు మన సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తే ఎంత బెటర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. స్టేటస్ సింబల్ అంటే బయట వాళ్ళకు చూపించుకోవడం మాత్రమే. కానీ సక్సెస్ సింబల్ అంటే నిజంగా మన లైఫ్ లో సాధించిన ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. వాటి కోసం పని చేస్తే మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ కూడా న్యాచురల్ గా పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టేటస్ సింబల్ అంటే బయటకు చూపించుకోవడం, అదే సక్సెస్ సింబల్ అంటే నిజంగా సాధించడం. ఐఫోన్ కొంటే స్టేటస్ వస్తుంది, కానీ ఐఫోన్ లాంటి ఐడియాస్ క్రియేట్ చేస్తే అసలు సక్సెస్ కనబడుతుంది. ఫోన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, కానీ మన స్కిల్స్ అప్గ్రేడ్ అయితేనే మన లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఐఫోన్ కొంతకాలం ఆనందం, కానీ నాలెడ్జ్ సంపాదిస్తే జీవితాంతము కాన్ఫిడెన్సే. స్టేటస్ సింబల్ కోసం కాకుండా సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తేనే నిజమైన రెస్పెక్ట్ లభిస్తుంది. సో రీసెంట్ గా ముంబైలో ఒక న్యూస్ ఛానల్లో ఒక యువత ఉండే ఆ యొక్క క్యూని చూస్తే, అంటే ఇక్కడ ఏమైనా ఒక జాబ్స్ కు సంబంధించిన, ఒక కార్పొరేట్ కు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా జరుగుతున్నాయా, లేక ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైనా పథకం కోసం ఈ క్యూలలో నిలబడారా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ నిజంగా అది తెలిస్తే కేవలం అప్డేట్ అయిన ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో వచ్చి నిలబడి చూస్తే జనాలు, ప్రస్తుతం యువత టెక్నాలజీకి బానిస అవుతున్నారు అని చెప్పుకోవచ్చు మనం. దీన్ని బట్టి చూస్తుంటే యువత టెక్నాలజీకి బాగా బానిస అవుతున్నారు. అంటే టెక్నాలజీని వాడుకోవాల్సింది పోయి ఈ జనాలు ఈ యొక్క టెక్నాలజీకి బానిస అవుతున్నారా అని చెప్పి ఒక ఐఫోన్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యే ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో కొట్టాడుకోవడం, తిట్టుకోవడం, గొడవ పడడం చూస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ యువత వీళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పబడుతుంది. టెక్నాలజీని బాగా వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసం ఉపయోగించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఈ యువత వాళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పి ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. సో మామూలుగా మీరు కూడా ఈ ఐఫోన్ 17 Pro ఇన్ ముంబై అని ఒకసారి యూట్యూబ్ లో కూడా చెక్ చేసి చూడండి. ఆ యొక్క తోపులాడుకోవడం, కొట్లాడుకోవడం అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే జోషే ఏ ఉద్యోగాల కోసమో, వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసము యూజ్ చేస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సీన్ అనేది న్యూస్ లో చూశానో నాకు అందుకు ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఇటువంటి జోషే ఈ ఐఫోన్ నాకే మొట్టమొదట దక్కాలి, నేనే ఆ ఐఫోన్ మొట్టమొదట కొనాలి అని ఒక జోష్ కనబడిచింది. సో దాని ఉద్దేశించి మన లైఫ్ సక్సెస్ లో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకుందాం. జనరల్ గా ప్రతి ఇయర్ ఒక ఫోన్ అనేది అప్డేట్ అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఎవ్రీ ఇయర్ అవి చూస్తూనే ఉంటాం. ఈ మధ్య ఈ ఐఫోన్ అనేది జనాలకు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ప్రస్తుత యువతకు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నాకు ఐఫోన్ ఉంటే నేను ఒక రిచ్, నా సర్కిల్లో నాకంటూ ఒక గుర్తింపు, ఒక రికగ్నైజ్, ఒక ఐఫోన్ ఉండడం వల్ల నాకు ఒక క్లాస్ అనేది అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి యువత యొక్క ప్రస్తుతం వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. అందుకే ఈ యూత్ యంగ్స్టర్స్ అంతా ఆ ఐఫోన్ కోసం ఒక రోజు ముందే రాత్రంతా క్యూలో నిలబడుకొని ఒకరితో ఒకరు గొడవ పడుకుంటూ, తోపులాడుకుంటూ ఆ యొక్క ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయ్యే ఫోన్లు వస్తున్నాయి, పోతున్నాయి. అంటే ఒక అప్డేట్ అయిన ఫోన్ కోసం, అఫ్ కోర్స్ ఆ ఫోన్ అనేది మన కోసం, మన అవసరాల కోసం. అంతేగాని ఆ ఫోన్ ద్వారా మనకి ఏదో ఒక రెస్పెక్ట్ పెరుగుతుందని, మనలో ఒక డిసిప్లిన్ పెరుగుతుందని అనుకోవడం అనేది
ఒక రకంగా మూర్ఖత్వమేమో అని అనిపిస్తుంది. ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తించడం అనేది మనలో ఒక వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఒక టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ ఆ టెక్నాలజీని ఆస్వాదించడం అది ఒక మంచి మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే తప్ప ఆ ఫోన్ కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవడం అది ఒక రకంగా మన కెరీర్ కే ఒక డేంజరస్ ఏమో అని చెప్పుకోవచ్చేమో అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ ఫోన్ అనేది మినిమం 70 to 80,000 నుంచి లాక్స్ లో వరకు ఉంది ఐఫోన్. అంటే ఇంత ఖరీదైన ఒక వస్తువు కోసం మనం ఇంత హడావుడి చేయడం అనేది ఇది కేవలం మనము ఒక లగ్జరీ కోసము ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఇప్పటి యువత. ఎందుకంటే ఈ రోజులో ఫోన్ అనేది ఒక సంవత్సరం అప్డేట్ అయి వస్తా ఉంటది పోతుంటది, కానీ దానికి కావాల్సిన ఒక ఎనర్జీ ఒక టైప్ అనేది మనకి మరలా తిరిగి రావు. అంటే వీళ్ళలో ఈ తపన అనేది చూస్తూ ఉంటే ఇదే జోషే వాళ్ళ కెరీర్ కోసం ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. వాళ్ళలో తెలియని ఏదో ఒక ఆవేశం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తిస్తే రేపు మరిన్ని విషయాల్లో అంటే కొద్దిగా పెద్ద విషయాల్లో ఇలాగే ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కదా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఒక ఫోన్ అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, ఎంతో ఉపయోగము ఎంతో అవసరం కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా అది మన ప్రతిష్టను పెంచుతుంది, మన గౌరవం పెంచుతుందని పోల్చుకోవడం అనేది సరైన మార్గం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫోన్ విషయం మాత్రమే కాదు, మన యువతలో పెరుగుతున్న ఒక తప్పుడు విలువల ప్రతిబింబం ఏమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఈ రోజు ఈ స్టేటస్ సింబల్ భావిస్తున్నారంటే ప్రస్తుత యువత ప్రస్తుతం నడుస్తున్న ఒక రకంగా సోషల్ మీడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అంటే మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నేను వాడే ఒక వస్తువు ఒక మంచి బ్రాండ్ అయి ఉండాలి, నేను ఏమైనా ఒక వీడియో తీసినా ఒక పోస్టులు పెట్టినా కూడా ఇవన్నీ మంచి ఒక క్వాలిటీగా ఉండాలి, అంతేకాకుండా నా యొక్క ఫ్రెండ్ సర్కిల్ లో నేనంటూ ఒక భిన్నంగా ఉండాలి, ఒక స్పెషల్ గా కనిపించాలని వాళ్ళ తెలియని ఒక ఈగో అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నాకు ఐఫోన్ ఉండడం వల్ల నాకు సర్కిల్లో ఒక వేరే స్పెషల్ ఒక గుర్తింపు ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక స్పెషల్ అనేది మన ఫోన్ లో ఉండదు, మన పర్సనాలిటీలో ఉంటుందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లో అనేది మనలో ఒక మనిషి విలువలో ఒక హ్యూమన్ టాలెంట్, నాలెడ్జ్, ఒక గుడ్ నేచర్ అనేది ఇవి మన మనిషి యొక్క గుర్తింపుకు తెచ్చే కారణాలు చెప్పుకోవచ్చు. యువత ఏమని ఆలోచిస్తుందంటే కొంతమంది దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు నా దగ్గర ఐఫోన్ లేదే, నేను నా లైఫ్ స్టైల్లో వెనుకపడ్డానా అనే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళు ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. అంటే సర్కిల్లో మిగతా వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉండడం చూసి నా దగ్గర లేదే అంటే నేను ఒక తక్కువ, నా యొక్క రేంజ్ తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళుగా భావించడం. సో ఈ విధంగా వాళ్ళ మైండ్ లో ఒక ప్రెజర్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళ బ్రాండ్ యొక్క సేల్స్ కోసము ఎప్పుడైతే ఇటువంటి ఐఫోన్ అనేది ఉంటుందో మీలో ఒక స్టేటస్ సింబల్ అనేది పెంచుతుంది అని చెప్పి వాళ్ళ ప్రెజెంటేషన్ అనేది మన యొక్క సైకలాజికల్ మీద కూడా ఒక క్రియేట్ చేస్తుంది. జనరల్ గా మనం ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసినప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది నీ దగ్గర లేదే అని అన్నప్పుడు సో చాలా మందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే కొందరికి వాళ్ళ సొంత పరిస్థితులు, వాళ్ళకున్న వాల్యూస్, క్యారెక్టర్ యొక్క పనితీరు ఇవన్నీ సైడ్ కి పెట్టి వాళ్ళు ఈ కనపడే వస్తువులతో తమ ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి తపన పడుతున్నారు. అంటే అసలు విషయం ఏమిటంటే మన దగ్గర వాల్యూ అనేది ఏ ఫోనో కారో ఏ బ్రాండ్ వలన పెరుగుతుందని ఆలోచించకుండా అది మన క్యారెక్టర్ వల్లే నిర్వహించబడుతుందని ప్రస్తుత యంగ్స్టర్స్ ఆలోచించడం లేదు అని ఒక్కగా చెప్పుకోవచ్చు మనం. సో జనరల్ యువత ఎలా అంటే మనం మంచిగా గుడ్ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ ఉండి లైఫ్ లో సక్సెస్ అనేది చూస్తే అది మనకి అందరిలో ఒక గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. అంతే తప్ప ఈ రోజు ఫోన్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, మరలా రేపు న్యూ అప్డేట్స్ తో ఫోన్లు వస్తుంటాయి పోతాయి. కానీ మనలో ఉన్న మంచి క్యారెక్టర్, టాలెంట్, హార్డ్ వర్క్ అనేటివి మన లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. సో ఒక రకంగా మనము డిస్కస్ చేసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ
మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు. సో ఇవన్నీ మన లైఫ్ కు, మన స్టడీస్ కు, మన జాబ్స్ కు ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా సో మన లైఫ్ సక్సెస్ కోసం టెక్నాలజీ అనేది ఒక గిఫ్ట్ గా అనుకోవచ్చు, అంటే ఒక వరంగా భావించాలి. అలా టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప టెక్నాలజీకి మనము బానిసలు కాకూడదు. ఎందుకంటే ఒక గంటలో పూర్తయ్యే పని కోసము రాత్రంతా మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ వృధా చేసుకుంటే అది జనరల్ గా మనము ఒక పనిగా భావించడం లేదు, దాన్ని ఒక బానిసత్వంగా చూసుకుంటూ దానికి అడిక్ట్ అయిపోతున్నాం. సో ఈ విధంగా ఈ బానిసత్వం అనేది మన సమయాన్ని మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని ఆస్వాదించడంలో తప్పు లేదు, దానికి మనకి మధ్య ఒక సరిహద్దు అనేది ఉండాలి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదే టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే జస్ట్ లైక్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసం, మన ఐడియాస్ కోసం, మనకున్న ఐడియాస్ ఇతరులకు షేర్ చేయడము, కొత్తగా ఇన్నోవేషన్ చేసుకోవడము. సో ఈ విధంగా ఉపయోగించుకుంటే మన లైఫ్ కెరీర్ కు ఎంతో ఉపయోగము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఐఫోన్ కేవలము ఒక స్టేటస్ సింబల్ గా వాడుకోకుండా దాని ద్వారా ఒక యాప్స్ డిజైన్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించడం, మనకు గ్రోత్ కు ఉపయోగపడే విధంగా ఐడియాస్ క్రియేట్ చేయడం అనేది ఈ యొక్క ఐఫోన్ ద్వారా మనము ఎంతో మన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టెక్నాలజీ అనేది నువ్వు సరిగ్గా వాడతావు అప్పుడే అది మన జీవితానికి సపోర్ట్ చేస్తుంది. దాన్ని బానిసలా వాడితే అది మనల్ని కంట్రోల్ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. సరే, ఒక అప్డేట్ అయిన ఐఫోన్ కోసం రాత్రంతా క్యూలలో నిలబడి కొట్టుకోవడం, ఫ్లైట్ చేసుకోవడం కంటే అదే ఫోన్ కోసం ఏ విధంగా అయితే డెడికేషన్ చేస్తున్నావో అదే డెడికేషన్ మన కెరీర్ గోల్స్ మీద, మన డ్రీమ్స్ మీద, మన ఫ్యూచర్ ప్లాన్స్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అదే పేషెన్సే మనకు హార్డ్ వర్క్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెడితే ఒకసారి ఉద్యోగం అనేది మనము తెచ్చుకున్నాక మన జీవితము సెటిల్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని ప్రస్తుతం ఒకసారి యువత ఆలోచించాలి. ఎందుకంటే ఫోన్ అనేది ఈరోజు కొత్తది, కొద్ది రోజుల తర్వాత అది పాతది అయిపోతుంది. అదే మన లైఫ్ గోల్స్ కోసం చూపించే ప్యాషన్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ అనేది మన భవిష్యత్తును రూపు మార్చుతుంది, అంటే తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే మనల్ని గుర్తించేది మన ఫోన్ కాదు, మన సక్సెస్, మన అచీవ్మెంట్స్, మన నిజమైన ఐడెంటిటీని గుర్తిస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, ఐఫోన్ రిలీజ్ అవుతుందనే క్షణం నుంచి యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎంత ఖర్చు అయినా, ఎన్ని క్యూలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని ఫైట్లు అయినా కూడా మనకి మాత్రం ఫోన్ కావాలనే పట్టుదల కనిపిస్తుంది. అదే క్రేజ్, ఎగ్జైట్మెంట్, అదే ఎనర్జీ మన స్కిల్స్ నేర్చుకోవడంలో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ టూల్స్ మీద, ఇలా బిజినెస్ ఐడియాస్ డెవలప్మెంట్ చేయడంలో. సో ఈ విధంగా మన ఎనర్జీ అనేది సరైన దశలోకి ఉపయోగిస్తే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్ గా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించాలి. ఐఫోన్ ఒక సంవత్సరం తర్వాత అవుట్డేటెడ్ అవుతుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రం అవుట్డేటెడ్ కావు. అవి లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ అవుతూనే ఉంటాయి, మన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తాయి. అసలు పాయింట్ ఏమంటే ఒక ఫోన్ కొన్న ఆనందం కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రము, మన స్కిల్స్, మన కాన్ఫిడెన్స్ జీవితాంతం మన వెంటే ఉంటాయి. ఐఫోన్ తీసుకోవడం, కొనడం అనేది గొప్ప కాదు. అటువంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఒకప్పుడు స్టీవ్ జాబ్స్, ఒక యాపిల్ టీమ్ ఈ విధంగా ఆలోచించారు కాబట్టి ఈ ఫోన్ వచ్చింది. సో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు మనము ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఎగబడుతున్నాం. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకరు ఈ టెక్నాలజీని క్రియేట్ చేసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నీకు గాని, మన దేశానికి గాని, ఈ ప్రపంచానికే మన దేశం, నీ పేరు ఎంతో మారిపోతుంది. అందుకే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఇస్తుంది, కానీ ఐఫోన్ లాంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే అది మనకే కాదు, మన కుటుంబానికి, మన సొసైటీకి, మన దేశానికి కూడా ఒక ప్రౌడ్ సింబల్ అవుతుంది. అసలు గ్రేట్నెస్ అనేది ఫోన్ వాడటంలో లేదు, ఐఫోన్ లాంటి ఐడియాస్ ఇన్వెంట్ చేయడంలో ఉంది. అదే మనకు ఒక రియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ స్టేటస్ సింబల్ కోసం పోరాడడానికి బదులు మన సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తే ఎంత బెటర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. స్టేటస్ సింబల్ అంటే బయట వాళ్ళకు చూపించుకోవడం మాత్రమే, కానీ సక్సెస్ సింబల్ అంటే నిజంగా మన లైఫ్ లో సాధించిన ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. వాటి కోసం పని చేస్తే మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ కూడా న్యాచురల్ గా పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టేటస్ సింబల్ అంటే బయటకు చూపించుకోవడం, అదే
సక్సెస్ సింబల్ అంటే నిజంగా సాధించడం. ఐఫోన్ కొంటే స్టేటస్ వస్తుంది, కానీ ఐఫోన్ లాంటి ఐడియాస్ క్రియేట్ చేస్తే అసలు సక్సెస్ కనబడుతుంది. ఫోన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, కానీ మన స్కిల్స్ అప్గ్రేడ్ అయితేనే మన లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఐఫోన్ కొంతకాలం ఆనందం, కానీ నాలెడ్జ్ సంపాదిస్తే జీవితాంతము కాన్ఫిడెన్సే. స్టేటస్ సింబల్ కోసం కాకుండా సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తేనే నిజమైన రెస్పెక్ట్ లభిస్తుంది. సో రీసెంట్ గా ముంబైలో ఒక న్యూస్ ఛానల్లో ఒక యువత ఉండే ఆ యొక్క క్యూని చూస్తే, అంటే ఇక్కడ ఏమైనా ఒక జాబ్స్ కు సంబంధించిన ఒక కార్పొరేట్ కి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా జరుగుతున్నాయా, లేక ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైనా పథకం కోసం ఈ క్యూలలో నిలబడారా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ నిజంగా అది తెలిస్తే కేవలం అప్డేట్ అయిన ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో వచ్చి నిలబడి చూస్తే జనాలు ప్రస్తుతం యువత టెక్నాలజీకి బానిస అవుతున్నారు అని చెప్పుకోవచ్చు మనం. దీన్ని బట్టి చూస్తుంటే యువత టెక్నాలజీకి బాగా బానిస అవుతున్నారు. అంటే టెక్నాలజీని వాడుకోవాల్సింది పోయి ఈ జనాలు ఈ యొక్క టెక్నాలజీకి బానిస అవుతున్నారా అని చెప్పి ఒక ఐఫోన్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యే ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో కొట్టాడుకోవడం, తిట్టుకోవడం, గొడవ పడడం చూస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ యువత వీళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పబడుతుంది. టెక్నాలజీని బాగా వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసం ఉపయోగించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఈ యువత వాళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పి ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. సో మామూలుగా మీరు కూడా ఈ ఐఫోన్ 17 Pro ఇన్ ముంబై అని ఒకసారి యూట్యూబ్ లో కూడా చెక్ చేసి చూడండి. ఆ యొక్క తోపులాడుకోవడం, కొట్లాడుకోవడం అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే జోషే ఏ ఉద్యోగాల కోసమో వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసము యూజ్ చేస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సీన్ అనేది న్యూస్ లో చూశానో నాకు అందుకు ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఇటువంటి జోషే ఈ ఐఫోన్ నాకే మొట్టమొదట దక్కాలి, నేనే ఆ ఐఫోన్ మొట్టమొదట కొనాలి అని ఒక జోష్ కనబడిచింది. సో దాని ఉద్దేశించి మన లైఫ్ సక్సెస్ లో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకుందాం. జనరల్ గా ప్రతి ఇయర్ ఒక ఫోన్ అనేది అప్డేట్ అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఎవ్రీ ఇయర్ అవి చూస్తూనే ఉంటాం. ఈ మధ్య ఈ ఐఫోన్ అనేది జనాలకు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రస్తుత యువతకు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నాకు ఐఫోన్ ఉంటే నేను ఒక రిచ్, నా సర్కిల్లో నాకంటూ ఒక గుర్తింపు, ఒక రికగ్నైజ్, ఒక ఐఫోన్ ఉండడం వల్ల నాకు ఒక క్లాస్ అనేది అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి యువత యొక్క ప్రస్తుతం వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. అందుకే ఈ యూత్ యంగ్స్టర్స్ అంతా ఆ ఐఫోన్ కోసం ఒక రోజు ముందే రాత్రంతా క్యూలో నిలబడుకొని ఒకరితో ఒకరు గొడవ పడుకుంటూ తోపులాడుకుంటూ ఆ యొక్క ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయ్యే ఫోన్లు వస్తున్నాయి, పోతున్నాయి. అంటే ఒక అప్డేట్ అయిన ఫోన్ కోసం అఫ్ కోర్స్ ఆ ఫోన్ అనేది మన కోసం, మన అవసరాల కోసం. అంతేగాని ఆ ఫోన్ ద్వారా మనకి ఏదో ఒక రెస్పెక్ట్ పెరుగుతుందని, మనలో ఒక డిసిప్లిన్ పెరుగుతుందని అనుకోవడం అనేది ఒక రకంగా మూర్ఖత్వమేమో అని అనిపిస్తుంది. ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తించడం అనేది మనలో ఒక వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఒక టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ ఆ టెక్నాలజీని ఆస్వాదించడం అది ఒక మంచి మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే తప్ప ఆ ఫోన్ కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవడం అది ఒక రకంగా మన కెరీర్ కే ఒక డేంజరస్ ఏమో అని చెప్పుకోవచ్చేమో అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ ఫోన్ అనేది మినిమం 70,000 to 80,000 నుంచి సో లాక్స్ లో వరకు ఉంది ఐఫోన్. అంటే ఇంత ఖరీదైన ఒక వస్తువు కోసం మనం ఇంత హడావుడి చేయడం అనేది ఇది కేవలం మనము ఒక లగ్జరీ కోసము, ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఇప్పటి యువత. ఎందుకంటే ఈ రోజులో ఫోన్ అనేది ఒక సంవత్సరం అప్డేట్ అయ్యి వస్తా ఉంటది, పోతుంటది. కానీ దానికి కావాల్సిన ఒక ఎనర్జీ, ఒక టైప్ అనేది మనకి మరలా తిరిగి రావు. అంటే వీళ్ళలో ఈ తపన అనేది చూస్తూ ఉంటే ఇదే జోషే వాళ్ళ కెరీర్ కోసం, ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. వాళ్ళలో తెలియని ఏదో ఒక ఆవేశం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తిస్తే రేపు మరిన్ని విషయాల్లో, కొద్దిగా పెద్ద విషయాల్లో ఇలాగే ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కదా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్
ఒక ఫోన్ అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, ఎంతో ఉపయోగము, ఎంతో అవసరం కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా అది మన ప్రతిష్టను పెంచుతుంది, మన గౌరవం పెంచుతుందని పోల్చుకోవడం అనేది సరైన మార్గం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫోన్ విషయం మాత్రమే కాదు, మన యువతలో పెరుగుతున్న ఒక తప్పుడు విలువల ప్రతిబింబం ఏమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఈరోజు ఈ స్టేటస్ సింబల్ భావిస్తున్నారంటే ప్రస్తుతం నడుస్తున్న ఒక రకంగా సోషల్ మీడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అంటే మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే, నేను వాడే ఒక వస్తువు ఒక మంచి బ్రాండ్ అయి ఉండాలి, నేను ఏమైనా ఒక వీడియో తీసినా, ఒక పోస్టులు పెట్టినా కూడా ఇవన్నీ మంచి ఒక క్వాలిటీగా ఉండాలి. అంతేకాకుండా నా యొక్క ఫ్రెండ్ సర్కిల్ లో నేనంటూ ఒక భిన్నంగా ఉండాలి, ఒక స్పెషల్ గా కనిపించాలని వాళ్ళ తెలియని ఒక ఈగో అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నాకు ఐఫోన్ ఉండడం వల్ల నాకు సర్కిల్లో ఒక వేరే స్పెషల్ ఒక గుర్తింపు ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక స్పెషల్ అనేది మన ఫోన్ లో ఉండదు, మన పర్సనాలిటీలో ఉంటుందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లో అనేది మనలో ఒక మనిషి విలువలో ఒక హ్యూమన్ టాలెంట్, నాలెడ్జ్, ఒక గుడ్ నేచర్ అనేది ఇవి మన మనిషి యొక్క గుర్తింపుకు తెచ్చే కారణాలు చెప్పుకోవచ్చు. యువత ఏమని ఆలోచిస్తుందంటే, కొంతమంది దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు నా దగ్గర ఐఫోన్ లేదే, నేను నా లైఫ్ స్టైల్లో వెనుకపడ్డానా అనే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళు ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. అంటే సర్కిల్లో మిగతా వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉండడం చూసి నా దగ్గర లేదే, అంటే నేను ఒక తక్కువ, నా యొక్క రేంజ్ తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళుగా భావించడం. సో ఈ విధంగా వాళ్ళ మైండ్ లో ఒక ప్రెజర్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ బ్రాండ్ యొక్క సేల్స్ కోసము ఎప్పుడైతే ఇటువంటి ఐఫోన్ అనేది ఉంటుందో మీలో ఒక స్టేటస్ సింబల్ అనేది పెంచుతుంది అని చెప్పి వాళ్ళ ప్రెజెంటేషన్ అనేది మన యొక్క సైకలాజికల్ మీద కూడా ఒక క్రియేట్ చేస్తుంది. జనరల్ గా మనం ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసినప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది నీ దగ్గర లేదే అని అన్నప్పుడు సో చాలా మందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే కొందరికి వాళ్ళ సొంత పరిస్థితులు, వాళ్ళకున్న వాల్యూస్, క్యారెక్టర్ యొక్క పనితీరు ఇవన్నీ సైడ్ కు పెట్టి వాళ్ళు ఈ కనపడే వస్తువులతో తమ ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి తపన పడుతున్నారు. అంటే అసలు విషయం ఏమిటంటే, మన దగ్గర వాల్యూ అనేది ఏ ఫోనో కారో ఏ బ్రాండ్ వలన పెరుగుతుందని ఆలోచించకుండా అది మన క్యారెక్టర్ వల్లే నిర్వహించబడుతుందని ప్రస్తుత యంగ్స్టర్స్ ఆలోచించడం లేదు అని ఒక్కగా చెప్పుకోవచ్చు మనం. సో జనరల్ యూత్ ఎలా అంటే, మనం మంచిగా గుడ్ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ ఉండి లైఫ్ లో సక్సెస్ అనేది చూస్తే అది మనకి అందరిలో ఒక గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. అంతే తప్ప ఈ రోజు ఫోన్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, మరలా రేపు న్యూ అప్డేట్స్ తో ఫోన్లు వస్తుంటాయి పోతాయి. కానీ మనలో ఉన్న మంచి క్యారెక్టర్, టాలెంట్, హార్డ్ వర్క్ అనేటివి మన లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. సో ఒక రకంగా మనము డిస్కస్ చేసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, సో ఇవన్నీ మన లైఫ్ కు, మన స్టడీస్ కు, మన జాబ్స్ కు ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా సో మన లైఫ్ సక్సెస్ కోసం టెక్నాలజీ అనేది ఒక గిఫ్ట్ గా అనుకోవచ్చు, అంటే ఒక వరంగా భావించాలి. అలా టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప టెక్నాలజీకి మనము బానిసలు కాకూడదు. ఎందుకంటే ఒక గంటలో పూర్తయ్యే పని కోసము రాత్రంతా మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ వృధా చేసుకుంటే అది జనరల్ గా మనము ఒక పనిగా భావించడం లేదు, దాన్ని ఒక బానిసత్వంగా చూసుకుంటూ దానికి అడిక్ట్ అయిపోతున్నాం. సో ఈ విధంగా ఈ బానిసత్వం అనేది మన సమయాన్ని మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని ఆస్వాదించడంలో తప్పు లేదు, దానికి మనకి మధ్య ఒక సరిహద్దు అనేది ఉండాలి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదే టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే జస్ట్ లైక్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసం, మన ఐడియాస్ కోసం, మనకున్న ఐడియాస్ ఇతరులకు షేర్ చేయడము, కొత్తగా ఇన్నోవేషన్ చేసుకోవడము, సో ఈ విధంగా ఉపయోగించుకుంటే మన లైఫ్, కెరీర్ కు ఎంతో ఉపయోగము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఐఫోన్ కేవలము ఒక స్టేటస్ సింబల్ గా వాడుకోకుండా దాని ద్వారా ఒక యాప్స్ డిజైన్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించడం, మనకు గ్రోత్ కు ఉపయోగపడే విధంగా ఐడియాస్ ని క్రియేట్ చేయడం అనేది ఈ యొక్క ఐఫోన్ ద్వారా మనము ఎంతో
మన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టెక్నాలజీ అనేది నువ్వు సరిగ్గా వాడతావో అప్పుడే అది మన జీవితానికి సపోర్ట్ చేస్తుంది. దాన్ని బానిసలా వాడితే అది మనల్ని కంట్రోల్ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. సరే, ఒక అప్డేట్ అయిన ఐఫోన్ కోసం రాత్రంతా క్యూలలో నిలబడి కొట్టుకోవడం, ఫ్లైట్ చేసుకోవడం కంటే అదే ఫోన్ కోసం ఏ విధంగా అయితే డెడికేషన్ చేస్తున్నావో అదే డెడికేషన్ మన కెరీర్ గోల్స్ మీద, మన డ్రీమ్స్ మీద, మన ఫ్యూచర్ ప్లాన్స్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అదే పేషెన్సే మనకు హార్డ్ వర్క్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెడితే ఒకసారి ఉద్యోగం అనేది మనము తెచ్చుకున్నాక మన జీవితము సెటిల్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని ప్రస్తుతం ఒకసారి యువత ఆలోచించాలి. ఎందుకంటే ఫోన్ అనేది ఈరోజు కొత్తది, కొద్ది రోజుల తర్వాత అది పాతది అయిపోతుంది. అదే మన లైఫ్ గోల్స్ కోసం చూపించే ప్యాషన్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ అనేది మన భవిష్యత్తును రూపు మారుతుంది, అంటే తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే మనల్ని గుర్తించేది మన ఫోన్ కాదు, మన సక్సెస్, మన అచీవ్మెంట్స్ మన నిజమైన ఐడెంటిటీని గుర్తిస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, ఐఫోన్ రిలీజ్ అవుతుందనే క్షణం నుంచి యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎంత ఖర్చు అయినా, ఎన్ని క్యూలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని ఫైట్లు అయినా కూడా మనకి మాత్రం ఫోన్ కావాలనే పట్టుదల కనిపిస్తుంది. అదే క్రేజ్, ఎగ్జైట్మెంట్, అదే ఎనర్జీ మన స్కిల్స్ నేర్చుకోవడంలో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ టూల్స్ మీద, ఇలా బిజినెస్ ఐడియాస్ డెవలప్మెంట్ చేయడంలో. సో ఈ విధంగా మన ఎనర్జీ అనేది సరైన దశలోకి ఉపయోగిస్తే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్ గా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఐఫోన్ ఒక సంవత్సరం తర్వాత అవుట్డేటెడ్ అవుతుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రం అవుట్డేటెడ్ కావు. అవి లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ అవుతూనే ఉంటాయి, మన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తాయి. అసలు పాయింట్ ఏమంటే ఒక ఫోన్ కొన్న ఆనందం కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రము, మన స్కిల్స్, మన కాన్ఫిడెన్స్ జీవితాంతం మన వెంటే ఉంటాయి. ఐఫోన్ తీసుకోవడం, కొనడం అనేది గొప్ప కాదు. అటువంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఒకప్పుడు స్టీవ్ జాబ్స్, ఒక యాపిల్ టీమ్ ఈ విధంగా ఆలోచించారు కాబట్టి ఈ ఫోన్ వచ్చింది. సో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు మనము ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఎగబడుతున్నాం. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకరు ఈ టెక్నాలజీని క్రియేట్ చేసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నీకు గాని, మన దేశానికి గాని, ఈ ప్రపంచానికే మన దేశం, నీ పేరు ఎంతో మారిపోతుంది. అందుకే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఇస్తుంది, కానీ ఐఫోన్ లాంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే అది మనకే కాదు, మన కుటుంబానికి, మన సొసైటీకి, మన దేశానికి కూడా ఒక ప్రౌడ్ సింబల్ అవుతుంది. అసలు గ్రేట్నెస్ అనేది ఫోన్ వాడటంలో లేదు, ఐఫోన్ లాంటి ఐడియాస్ ఇన్వెంట్ చేయడంలో ఉంది. అదే మనకు ఒక రియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ స్టేటస్ సింబల్ కోసం పోరాడడానికి బదులు మన సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తే ఎంత బెటర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. స్టేటస్ సింబల్ అంటే బయట వాళ్ళకు చూపించుకోవడం మాత్రమే, కానీ సక్సెస్ సింబల్ అంటే నిజంగా మన లైఫ్ లో సాధించిన ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. వాటి కోసం పని చేస్తే మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ కూడా న్యాచురల్ గా పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టేటస్ సింబల్ అంటే బయటకు చూపించుకోవడం, అదే సక్సెస్ సింబల్ అంటే నిజంగా సాధించడం. ఐఫోన్ కొంటే స్టేటస్ వస్తుంది, కానీ ఐఫోన్ లాంటి ఐడియాస్ క్రియేట్ చేస్తే అసలు సక్సెస్ కనబడుతుంది. ఫోన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, కానీ మన స్కిల్స్ అప్గ్రేడ్ అయితేనే మన లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఐఫోన్ కొంతకాలం ఆనందం, కానీ నాలెడ్జ్ సంపాదిస్తే జీవితాంతము కాన్ఫిడెన్సే. స్టేటస్ సింబల్ కోసం కాకుండా సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తేనే నిజమైన రెస్పెక్ట్ లభిస్తుంది. సో రీసెంట్ గా ముంబైలో ఒక న్యూస్ ఛానల్లో ఒక యువత ఉండే ఆ యొక్క క్యూని చూస్తే, అంటే ఇక్కడ ఏమైనా ఒక జాబ్స్ కు సంబంధించిన, ఒక కార్పొరేట్ కు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా జరుగుతున్నాయా, లేక ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైనా పథకం కోసం ఈ క్యూలలో నిలబడారా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ నిజంగా అది తెలిస్తే కేవలం అప్డేట్ అయిన ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో వచ్చి నిలబడి చూస్తే జనాలు, ప్రస్తుతం యువత టెక్నాలజీకి బానిస అవుతున్నారు అని చెప్పుకోవచ్చు మనం. అంటే దీన్ని బట్టి చూస్తుంటే యువత టెక్నాలజీకి బాగా బానిస అవుతున్నారు. అంటే టెక్నాలజీని వాడుకోవాల్సింది పోయి ఈ జనాలు ఈ యొక్క టెక్నాలజీకి బానిస అవుతున్నారా అని చెప్పి ఒక ఐఫోన్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యే ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో కొట్టాడుకోవడం, తిట్టుకోవడం, గొడవ పడడం చూస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ యువత వీళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పబడుతుంది. టెక్నాలజీని
బాగా వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసం ఉపయోగించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఈ యువత వాళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పి ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. సో మామూలుగా మీరు కూడా ఈ iPhone 17 Pro ఇన్ ముంబై అని ఒకసారి యూట్యూబ్ లో కూడా చెక్ చేసి చూడండి. ఆ యొక్క తోపులాడుకోవడం కొట్లాడుకోవడం అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే జోషే ఏ ఉద్యోగాల కోసమో వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసము యూజ్ చేస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సీన్ అనేది న్యూస్ లో చూశానో నాకు అందుకు ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఇటువంటి జోషే ఈ ఐఫోన్ నాకే మొట్టమొదట దక్కాలి, నేనే ఆ ఐఫోన్ మొట్టమొదట కొనాలి అని ఒక జోష్ కనబడి చెందుతాడు. సో దాని ఉద్దేశించి మన లైఫ్ సక్సెస్ లో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకుందాం. జనరల్ గా ప్రతి ఇయర్ ఒక ఫోన్ అనేది అప్డేట్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం. ఈ మధ్య ఈ ఐఫోన్ అనేది జనాలకు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రస్తుత యువతకు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నాకు ఐఫోన్ ఉంటే నేను ఒక రిచ్, నా సర్కిల్లో నాకంటూ ఒక గుర్తింపు, ఒక రికగ్నైజ్, ఒక ఐఫోన్ ఉండడం వల్ల నాకు ఒక క్లాస్ అనేది అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి యువత యొక్క ప్రస్తుతం వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. అందుకే ఈ యూత్ యంగ్స్టర్స్ అంతా ఆ ఐఫోన్ కోసం ఒక రోజు ముందే రాత్రంతా క్యూలో నిలబడుకొని ఒకరితో ఒకరు గొడవ పడుకుంటూ తోపులాడుకుంటూ ఆ యొక్క ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయ్యే ఫోన్లు వస్తున్నాయి పోతున్నాయి. అంటే ఒక అప్డేట్ అయిన ఫోన్ కోసం అఫ్ కోర్స్ ఆ ఫోన్ అనేది మన కోసం, మన అవసరాల కోసం, అంతేగాని ఆ ఫోన్ ద్వారా మనకి ఏదో ఒక రెస్పెక్ట్ పెరుగుతుందని, మనలో ఒక డిసిప్లిన్ పెరుగుతుందని అనుకోవడం అనేది ఒక రకంగా మూర్ఖత్వమేమో అని అనిపిస్తుంది. ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తించడం అనేది మనలో ఒక వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఒక టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ ఆ టెక్నాలజీని ఆస్వాదించడం అది ఒక మంచి మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే తప్ప ఆ ఫోన్ కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవడం అది ఒక రకంగా మన కెరీర్ కే ఒక డేంజరస్ ఏమో అని చెప్పుకోవచ్చేమో అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ ఫోన్ అనేది మినిమం 70,000 to 80,000 నుంచి సో లాక్స్ లో వరకు ఉంది ఐఫోన్. అంటే ఇంత ఖరీదైన ఒక వస్తువు కోసం మనం ఇంత హడావుడి చేయడం అనేది ఇది కేవలం మనము ఒక లగ్జరీ కోసము ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఇప్పటి యువత. ఎందుకంటే ఈ రోజులో ఫోన్ అనేది ఒక సంవత్సరం అప్డేట్ అయ్యి వస్తా ఉంటది పోతుంటది, కానీ దానికి కావాల్సిన ఒక ఎనర్జీ, ఒక టైప్ అనేది మనకి మరలా తిరిగి రావు. అంటే వీళ్ళలో ఈ తపన అనేది చూస్తూ ఉంటే ఇదే జోషే వాళ్ళ కెరీర్ కోసం ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. వాళ్ళలో తెలియని ఏదో ఒక ఆవేశం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తిస్తే రేపు మరిన్ని విషయాల్లో కొద్దిగా పెద్ద విషయాల్లో ఇలాగే ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కదా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఒక ఫోన్ అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, ఎంతో ఉపయోగము ఎంతో అవసరం కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా అది మన ప్రతిష్టను పెంచుతుంది, మన గౌరవం పెంచుతుందని పోల్చుకోవడం అనేది సరైన మార్గం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫోన్ విషయం మాత్రమే కాదు, మన యువతలో పెరుగుతున్న ఒక తప్పుడు విలువల ప్రతిబింబం ఏమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఈ రోజు ఈ స్టేటస్ సింబల్ భావిస్తున్నారంటే ప్రస్తుత యువత ప్రస్తుతం నడుస్తున్న ఒక రకంగా సోషల్ మీడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అంటే మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నేను వాడే ఒక వస్తువు ఒక మంచి బ్రాండ్ అయి ఉండాలి, నేను ఏమైనా ఒక వీడియో తీసినా ఒక పోస్టులు పెట్టినా కూడా ఇవన్నీ మంచి ఒక క్వాలిటీగా ఉండాలి, అంతేకాకుండా నా యొక్క ఫ్రెండ్ సర్కిల్ నేనంటూ ఒక భిన్నంగా ఉండాలి, ఒక స్పెషల్ గా కనిపించాలని వాళ్ళ తెలియని ఒక ఈగో అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నాకు ఐఫోన్ ఉండడం వల్ల నాకు సర్కిల్లో ఒక వేరే స్పెషల్ ఒక గుర్తింపు ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక స్పెషల్ అనేది మన ఫోన్లో ఉండదు, మన పర్సనాలిటీలో ఉంటుందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లో అనేది మనలో ఒక మనిషి విలువలో ఒక హ్యూమన్ టాలెంట్, నాలెడ్జ్, ఒక గుడ్ నేచర్ అనేది ఇవి మన
మనిషి యొక్క గుర్తింపుకు తెచ్చే కారణాలు చెప్పుకోవచ్చు. యువత ఏమని ఆలోచిస్తుందంటే, కొంతమంది దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు నా దగ్గర ఐఫోన్ లేదే, నేను నా లైఫ్ స్టైల్లో వెనుకపడ్డానా అనే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళు ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. అంటే సర్కిల్లో మిగతా వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉండడం చూసి నా దగ్గర లేదే, అంటే నేను ఒక తక్కువ, నా యొక్క రేంజ్ తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళుగా భావించడం. సో ఈ విధంగా వాళ్ళ మైండ్ లో ఒక ప్రెజర్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ బ్రాండ్ యొక్క సేల్స్ కోసము ఎప్పుడైతే ఇటువంటి ఐఫోన్ అనేది ఉంటుందో మీలో ఒక స్టేటస్ సింబల్ అనేది పెంచుతుంది అని చెప్పి వాళ్ళ ప్రెజెంటేషన్ అనేది మన యొక్క సైకలాజికల్ మీద కూడా ఒక క్రియేట్ చేస్తుందండి. జనరల్ గా మనం ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసినప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది నీ దగ్గర లేదే అని అన్నప్పుడు, సో చాలా మందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే కొందరికి వాళ్ళ సొంత పరిస్థితులు, వాళ్ళకున్న వాల్యూస్, క్యారెక్టర్ యొక్క పనితీరు ఇవన్నీ సైడ్ కి పెట్టి వాళ్ళు ఈ కనపడే వస్తువులతో తమ ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి తపన పడుతున్నారు. అంటే అసలు విషయం ఏమిటంటే, మన దగ్గర వాల్యూ అనేది ఏ ఫోనో కారో ఏ బ్రాండ్ వలన పెరుగుతుందని ఆలోచించకుండా అది మన క్యారెక్టర్ వల్లే నిర్వహించబడుతుందని ప్రస్తుత యంగ్స్టర్స్ ఆలోచించడం లేదు అని ఒక్కగా చెప్పుకోవచ్చు మనం. సో జనరల్ యువత ఎలా అంటే, మనం మంచిగా గుడ్ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ ఉండి లైఫ్ లో సక్సెస్ అనేది చూస్తే అది మనకి అందరిలో ఒక గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. అంతే తప్ప ఈ రోజు ఫోన్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, మరలా రేపు న్యూ అప్డేట్స్ తో ఫోన్లు వస్తుంటాయి పోతాయి. కానీ మనలో ఉన్న మంచి క్యారెక్టర్, టాలెంట్, హార్డ్ వర్క్ అనేటివి మన లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. సో ఒక రకంగా మనము డిస్కస్ చేసుకుంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, సో ఇవన్నీ మన లైఫ్ కు, మన స్టడీస్ కు, మన జాబ్స్ కు ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా సో మన లైఫ్ సక్సెస్ కోసం టెక్నాలజీ అనేది ఒక గిఫ్ట్ గా అనుకోవచ్చు, అంటే ఒక వరంగా భావించాలి. అలా టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప టెక్నాలజీకి మనము బానిసలు కాకూడదు. ఎందుకంటే ఒక గంటలో పూర్తయ్యే పని కోసము రాత్రంతా మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ వృధా చేసుకుంటే అది జనరల్ గా మనము ఒక పనిగా భావించడం లేదు, దాన్ని ఒక బానిసత్వంగా చూసుకుంటూ దానికి అడిక్ట్ అయిపోతున్నాం. సో ఈ విధంగా ఈ బానిసత్వం అనేది మన సమయాన్ని మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని ఆస్వాదించడంలో తప్పు లేదు, దానికి మనకి మధ్య ఒక సరిహద్దు అనేది ఉండాలి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదే టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే, జస్ట్ లైక్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసం, మన ఐడియాస్ కోసం, మనకున్న ఐడియాస్ ఇతరులకు షేర్ చేయడము, కొత్తగా ఇన్నోవేషన్ చేసుకోవడము, సో ఈ విధంగా ఉపయోగించుకుంటే మన లైఫ్, కెరీర్ కు ఎంతో ఉపయోగము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఐఫోన్ కేవలము ఒక స్టేటస్ సింబల్ గా వాడుకోకుండా దాని ద్వారా ఒక యాప్స్ డిజైన్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించడం, మనకు గ్రోత్ కు ఉపయోగపడే విధంగా ఐడియాస్ క్రియేట్ చేయడం అనేది ఈ యొక్క ఐఫోన్ ద్వారా మనము ఎంతో మన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టెక్నాలజీ అనేది నువ్వు సరిగ్గా వాడతావు అప్పుడే అది మన జీవితానికి సపోర్ట్ చేస్తుంది. దాన్ని బానిసలా వాడితే అది మనల్ని కంట్రోల్ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. సరే, ఒక అప్డేట్ అయిన ఐఫోన్ కోసం రాత్రంతా క్యూలలో నిలబడి కొట్టుకోవడం, ఫ్లైట్ చేసుకోవడం కంటే అదే ఫోన్ కోసం ఏ విధంగా అయితే డెడికేషన్ చేస్తున్నావో అదే డెడికేషన్ మన కెరీర్ గోల్స్ మీద, మన డ్రీమ్స్ మీద, మన ఫ్యూచర్ ప్లాన్స్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అదే పేషెన్సే మనకు హార్డ్ వర్క్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెడితే ఒకసారి ఉద్యోగం అనేది మనము తెచ్చుకున్నాక మన జీవితము సెటిల్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని ప్రస్తుతం ఒకసారి యువత ఆలోచించాలి. ఎందుకంటే ఫోన్ అనేది ఈరోజు కొత్తది, కొద్ది రోజుల తర్వాత అది పాతది అయిపోతుంది. అదే మన లైఫ్ గోల్స్ కోసం చూపించే ప్యాషన్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ అనేది మన భవిష్యత్తును రూపు మారుతుంది, అంటే తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే మనల్ని గుర్తించేది మన ఫోన్ కాదు, మన సక్సెస్, మన అచీవ్మెంట్స్, మన నిజమైన ఐడెంటిటీని గుర్తిస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, ఐఫోన్ రిలీజ్ అవుతుందనే క్షణం నుంచి యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎంత ఖర్చు అయినా, ఎన్ని క్యూలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని ఫైట్లు అయినా కూడా మనకి మాత్రం ఫోన్ కావాలనే పట్టుదల కనిపిస్తుంది. అదే క్రేజ్, ఎగ్జైట్మెంట్, అదే ఎనర్జీ మన స్కిల్స్ నేర్చుకోవడం పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ టూల్స్ మీద
ఇలా బిజినెస్ ఐడియాస్ డెవలప్మెంట్ చేయడంలో. సో ఈ విధంగా మన ఎనర్జీ అనేది సరైన దశలోకి ఉపయోగిస్తే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్ గా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఐఫోన్ ఒక సంవత్సరం తర్వాత అవుట్డేటెడ్ అవుతుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రం అవుట్డేటెడ్ కావు. అవి లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ అవుతూనే ఉంటాయి, మన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తాయి. అసలు పాయింట్ ఏమంటే ఒక ఫోన్ కొన్న ఆనందం కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రము, మన కాన్ఫిడెన్స్ జీవితాంతం మన వెంటే ఉంటాయి. ఐఫోన్ కొనడం అనేది గొప్ప కాదు. అటువంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఒకప్పుడు స్టీవ్ జాబ్స్, ఒక యాపిల్ టీమ్ ఈ విధంగా ఆలోచించారు కాబట్టి ఈ ఫోన్ వచ్చింది. సో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు మనము ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఎగబడుతున్నాం. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకరు ఈ టెక్నాలజీని క్రియేట్ చేసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నీకు గాని మన దేశానికి గాని ఈ ప్రపంచానికే మన దేశం నీ పేరు ఎంతో మారిపోతుంది. అందుకే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఇస్తుంది, కానీ ఐఫోన్ లాంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే అది మనకే కాదు, మన కుటుంబానికి, మన సొసైటీకి, మన దేశానికి కూడా ఒక ప్రౌడ్ సింబల్ అవుతుంది. అసలు గ్రేట్నెస్ అనేది ఫోన్ వాడటంలో లేదు, ఐఫోన్ లాంటి ఐడియాస్ ఇన్వెంట్ చేయడంలో ఉంది. అదే మనకు ఒక రియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ స్టేటస్ సింబల్ కోసం పోరాడడానికి బదులు మన సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తే ఎంత బెటర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. స్టేటస్ సింబల్ అంటే బయట వాళ్ళకు చూపించుకోవడం మాత్రమే, కానీ సక్సెస్ సింబల్ అంటే నిజంగా మన లైఫ్ లో సాధించిన ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. వాటి కోసం పనిచేస్తే మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ కూడా న్యాచురల్ గా పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టేటస్ సింబల్ అంటే బయటకి చూపించుకోవడం, అదే సక్సెస్ సింబల్ అంటే నిజంగా సాధించడం. ఐఫోన్ కొంటే స్టేటస్ వస్తుంది, కానీ ఐఫోన్ లాంటి ఐడియాస్ క్రియేట్ చేస్తే అసలు సక్సెస్ కనబడుతుంది. ఫోన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, కానీ మన స్కిల్స్ అప్గ్రేడ్ అయితేనే మన లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఐఫోన్ కొంతకాలం ఆనందం, కానీ నాలెడ్జ్ ని సంపాదిస్తే జీవితాంతము కాన్ఫిడెన్సే. స్టేటస్ సింబల్ కోసం కాకుండా సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తేనే నిజమైన రెస్పెక్ట్ లభిస్తుంది. సో రీసెంట్ గా ముంబైలో ఒక న్యూస్ ఛానల్లో ఒక యువత ఉండే ఆ యొక్క క్యూని చూస్తే, అంటే ఇక్కడ ఏమైనా ఒక జాబ్స్ కు సంబంధించిన, ఒక కార్పొరేట్ కు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా జరుగుతున్నాయా, లేక ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైనా పథకం కోసం ఈ క్యూలలో నిలబడారా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ నిజంగా అది తెలిస్తే కేవలం అప్డేట్ అయిన ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో వచ్చి నిలబడి చూస్తే జనాలు, ప్రస్తుతం యువత టెక్నాలజీకి బానిస అవుతున్నారు అని చెప్పుకోవచ్చు మనం. దీన్ని బట్టి చూస్తుంటే యువత టెక్నాలజీకి బాగా బానిస అవుతున్నారు. అంటే టెక్నాలజీని వాడుకోవాల్సింది పోయి ఈ జనాలు ఈ యొక్క టెక్నాలజీకి బానిస అవుతున్నారా అని చెప్పి ఒక ఐఫోన్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యే ఒక ఐఫోన్ కోసము ఆ క్యూలో కొట్టాడుకోవడం, తిట్టుకోవడం, గొడవ పడడం చూస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ యువత వీళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పబడుతుంది. టెక్నాలజీని బాగా వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసం ఉపయోగించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఈ యువత వాళ్ళు టెక్నాలజీకి బానిస అవుతున్నారని చెప్పి ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. సో మామూలుగా మీరు కూడా ఈ ఐఫోన్ 17 Pro ఇన్ ముంబై అని ఒకసారి యూట్యూబ్ లో కూడా చెక్ చేసి చూడండి. ఆ యొక్క తోపులాడుకోవడం, కొట్లాడుకోవడం అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే జోషే ఏ ఉద్యోగాల కోసమో, వాళ్ళ లైఫ్ సక్సెస్ కోసము యూజ్ చేస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ సీన్ అనేది న్యూస్ లో చూశానో నాకు అందుకు ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఇటువంటి జోషే ఈ ఐఫోన్ నాకే మొట్టమొదట దక్కాలి, నేనే ఆ ఐఫోన్ మొట్టమొదట కొనాలి అని ఒక జోష్ కనబడి చెందుడు. సో దాని ఉద్దేశించి మన లైఫ్ సక్సెస్ లో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకుందాం. జనరల్ గా ప్రతి ఇయర్ ఒక ఫోన్ అనేది అప్డేట్ అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం. ఈ మధ్య ఈ ఐఫోన్ అనేది జనాలకు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ప్రస్తుత యువతకు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నాకు ఐఫోన్ ఉంటే నేను ఒక రిచ్, నా సర్కిల్లో నాకంటూ ఒక గుర్తింపు, ఒక రికగ్నైజ్, ఒక ఐఫోన్ ఉండడం వల్ల నాకు ఒక క్లాస్ అనేది అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి యువత యొక్క ప్రస్తుతం వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. అందుకే ఈ యూత్ యంగ్స్టర్స్ అంతా ఆ ఐఫోన్ కోసం ఒక రోజు ముందే రాత్రంతా క్యూలో నిలబడుకొని
ఒకరితో ఒకరు గొడవ పడుకుంటూ తోపులాడుకుంటూ ఆ యొక్క ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయ్యే ఫోన్లు వస్తున్నాయి పోతున్నాయి. అంటే ఒక అప్డేట్ అయిన ఫోన్ కోసం అఫ్ కోర్స్ ఆ ఫోన్ అనేది మన కోసం, మన అవసరాల కోసం. అంతేగాని ఆ ఫోన్ ద్వారా మనకి ఏదో ఒక రెస్పెక్ట్ పెరుగుతుందని, మనలో ఒక డిసిప్లిన్ పెరుగుతుందని అనుకోవడం అనేది ఒక రకంగా మూర్ఖత్వమేమో అని అనిపిస్తుంది. ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తించడం అనేది మనలో ఒక వాల్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఒక టెక్నాలజీ బాగా అప్డేట్ అయిన ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ ఆ టెక్నాలజీని ఆస్వాదించడం అది ఒక మంచి మూమెంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే తప్ప ఆ ఫోన్ కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవడం అది ఒక రకంగా మన కెరీర్ కే ఒక డేంజరస్ ఏమో అని చెప్పుకోవచ్చేమో అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ ఫోన్ అనేది మినిమం 70 to 80,000 నుంచి లాక్స్ లో వరకు ఉంది ఐఫోన్. అంటే ఇంత ఖరీదైన ఒక వస్తువు కోసం మనం ఇంత హడావుడి చేయడం అనేది ఇది కేవలం మనము ఒక లగ్జరీ కోసము ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఇప్పటి యువత. ఎందుకంటే ఈ రోజున ఫోన్ అనేది ఒక సంవత్సరం అప్డేట్ అయ్యి వస్తా ఉంటది పోతుంటది, కానీ దానికి కావాల్సిన ఒక ఎనర్జీ ఒక టైప్ అనేది మనకి మరలా తిరిగి రావు. అంటే వీళ్ళలో ఈ తపన అనేది చూస్తూ ఉంటే ఇదే జోషే వాళ్ళ కెరీర్ కోసం ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. వాళ్ళలో తెలియని ఏదో ఒక ఆవేశం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కోసం ఇలా ప్రవర్తిస్తే రేపు మరిన్ని విషయాల్లో అంటే కొద్దిగా పెద్ద విషయాల్లో ఇలాగే ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది కదా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఒక ఫోన్ అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, ఎంతో ఉపయోగము ఎంతో అవసరం కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా అది మన ప్రతిష్టను పెంచుతుంది, మన గౌరవం పెంచుతుందని పోల్చుకోవడం అనేది సరైన మార్గం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫోన్ విషయం మాత్రమే కాదు, మన యువతలో పెరుగుతున్న ఒక తప్పుడు విలువల ప్రతిబింబం ఏమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఈ రోజు ఈ స్టేటస్ సింబల్ భావిస్తున్నారంటే ప్రస్తుత యువత ప్రస్తుతం నడుస్తున్న ఒక రకంగా సోషల్ మీడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అంటే మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నేను వాడే ఒక వస్తువు ఒక మంచి బ్రాండ్ అయి ఉండాలి, నేను ఏమైనా ఒక వీడియో తీసినా ఒక పోస్టులు పెట్టినా కూడా ఇవన్నీ మంచి ఒక క్వాలిటీగా ఉండాలి, అంతేకాకుండా నా యొక్క ఫ్రెండ్ సర్కిల్లో నేనంటూ ఒక భిన్నంగా ఉండాలి, ఒక స్పెషల్ గా కనిపించాలని వాళ్ళ తెలియని ఒక ఈగో అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నాకు ఐఫోన్ ఉండడం వల్ల నాకు సర్కిల్లో ఒక వేరే స్పెషల్ ఒక గుర్తింపు ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక స్పెషల్ అనేది మన ఫోన్లో ఉండదు, మన పర్సనాలిటీలో ఉంటుందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లో అనేది మనలో ఒక మనిషి విలువలో ఒక హ్యూమన్ టాలెంట్, నాలెడ్జ్, ఒక గుడ్ నేచర్ అనేది ఇవి మన మనిషి యొక్క గుర్తింపుకు తెచ్చే కారణాలు చెప్పుకోవచ్చు. యువత ఏమని ఆలోచిస్తుందంటే కొంతమంది దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు నా దగ్గర ఐఫోన్ లేదే, నేను నా లైఫ్ స్టైల్లో వెనుకపడ్డానా అనే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళు ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. అంటే సర్కిల్లో మిగతా వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉండడం చూసి నా దగ్గర లేదే అంటే నేను ఒక తక్కువ, నా యొక్క రేంజ్ తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళుగా భావించడం. సో ఈ విధంగా వాళ్ళ మైండ్ లో ఒక ప్రెజర్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళ బ్రాండ్ యొక్క సేల్స్ కోసము ఎప్పుడైతే ఇటువంటి ఐఫోన్ అనేది ఉంటుందో మీలో ఒక స్టేటస్ సింబల్ అనేది పెంచుతుంది అని చెప్పి వాళ్ళ ప్రెజెంటేషన్ అనేది మన యొక్క సైకలాజికల్ మీద కూడా ఒక క్రియేట్ చేస్తుంది. జనరల్ గా మనం ఏదైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసినప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది నీ దగ్గర లేదే అని అన్నప్పుడు సో చాలా మందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే కొందరికి వాళ్ళ సొంత పరిస్థితులు, వాళ్ళకున్న వాల్యూస్, క్యారెక్టర్ యొక్క పనితీరు ఇవన్నీ సైడ్ కి పెట్టి వాళ్ళు ఈ కనపడే వస్తువులతో తమ ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి తపన పడుతున్నారు. అంటే అసలు విషయం ఏమిటంటే మన దగ్గర వాల్యూ అనేది ఏ ఫోనో కారో ఏ బ్రాండ్ వలన పెరుగుతుందని ఆలోచించకుండా అదే మన క్యారెక్టర్ వల్లే నిర్వహించబడుతుందని ప్రస్తుత యంగ్స్టర్స్ ఆలోచించడం లేదు అని ఒకటిగా చెప్పుకోవచ్చు మనం. సో జనరల్ యూత్ ఎలా అంటే మనం మంచిగా గుడ్ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ ఉండి లైఫ్ లో సక్సెస్ అనేది చూస్తే
అది మనకి అందరిలో ఒక గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. అంతే తప్ప ఈ రోజు ఫోన్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, మరలా రేపు న్యూ అప్డేట్స్ తో ఫోన్లు వస్తుంటాయి పోతాయి. కానీ మనలో ఉన్న మంచి క్యారెక్టర్, టాలెంట్, హార్డ్ వర్క్ అనేటివి మన లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. సో ఒక రకంగా మనము డిస్కస్ చేసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ, ఐ మీన్ మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, సో ఇవన్నీ మన లైఫ్ కు, మన స్టడీస్ కు, మన జాబ్స్ కు ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా సో మన లైఫ్ సక్సెస్ కోసం టెక్నాలజీ అనేది ఒక గిఫ్ట్ గా అనుకోవచ్చు, అంటే ఒక వరంగా భావించాలి. అలా టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప టెక్నాలజీకి మనము బానిసలు కాకూడదు. ఎందుకంటే ఒక గంటలో పూర్తయ్యే పని కోసము రాత్రంతా మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ వృధా చేసుకుంటే అది జనరల్ గా మనము ఒక పనిగా భావించడం లేదు, దాన్ని ఒక బానిసత్వంగా చూసుకుంటూ దానికి అడిక్ట్ అయిపోతున్నాం. సో ఈ విధంగా ఈ బానిసత్వం అనేది మన సమయాన్ని మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని ఆస్వాదించడంలో తప్పు లేదు, దానికి మనకి మధ్య ఒక సరిహద్దు అనేది ఉండాలి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదే టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే జస్ట్ లైక్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసం, మన ఐడియాస్ కోసం, మనకున్న ఐడియాస్ ఇతరులకు షేర్ చేయడము, కొత్తగా ఇన్నోవేషన్ చేసుకోవడము, సో ఈ విధంగా ఉపయోగించుకుంటే మన లైఫ్, కెరీర్ కు ఎంతో ఉపయోగము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఐఫోన్ కేవలము ఒక స్టేటస్ సింబల్ గా వాడుకోకుండా దాని ద్వారా ఒక యాప్స్ డిజైన్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించడం, మనకు గ్రోత్ కు ఉపయోగపడే విధంగా ఐడియాస్ క్రియేట్ చేయడం అనేది ఈ యొక్క ఐఫోన్ ద్వారా మనము ఎంతో మన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టెక్నాలజీ అనేది నువ్వు సరిగ్గా వాడతావు అప్పుడే అది మన జీవితానికి సపోర్ట్ చేస్తుంది. దాన్ని బానిసలా వాడితే అది మనల్ని కంట్రోల్ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. సరే, ఒక అప్డేట్ అయిన ఐఫోన్ కోసం రాత్రంతా క్యూలలో నిలబడి కొట్టుకోవడం, ఫ్లైట్ చేసుకోవడం కంటే అదే ఫోన్ కోసం ఏ విధంగా అయితే డెడికేషన్ చేస్తున్నావో అదే డెడికేషన్ మన కెరీర్ గోల్స్ మీద, మన డ్రీమ్స్ మీద, మన ఫ్యూచర్ ప్లాన్స్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అదే పేషెన్సే మనకు హార్డ్ వర్క్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెడితే ఒకసారి ఉద్యోగం అనేది మనము తెచ్చుకున్నాక మన జీవితము సెటిల్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని ప్రస్తుతం ఒకసారి యువత ఆలోచించాలి. ఎందుకంటే ఫోన్ అనేది ఈరోజు కొత్తది, కొద్ది రోజుల తర్వాత అది పాతది అయిపోతుంది. అదే మన లైఫ్ గోల్స్ కోసం చూపించే ప్యాషన్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ అనేది మన భవిష్యత్తును రూపు మారుస్తుంది, అంటే తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే మనల్ని గుర్తించేది మన ఫోన్ కాదు, మన సక్సెస్, మన అచీవ్మెంట్స్, మన నిజమైన ఐడెంటిటీని గుర్తిస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, ఐఫోన్ రిలీజ్ అవుతుందనే క్షణం నుంచి యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎంత ఖర్చు అయినా, ఎన్ని క్యూలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని ఫైట్లు అయినా కూడా మనకి మాత్రం ఫోన్ కావాలనే పట్టుదల కనిపిస్తుంది. అదే క్రేజ్, ఎగ్జైట్మెంట్, అదే ఎనర్జీ మన స్కిల్స్ నేర్చుకోవడంలో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ టూల్స్ మీద, ఇలా బిజినెస్ ఐడియాస్ డెవలప్మెంట్ చేయడంలో. సో ఈ విధంగా మన ఎనర్జీ అనేది సరైన దశలోకి ఉపయోగిస్తే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్ గా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఐఫోన్ ఒక సంవత్సరం తర్వాత అవుట్డేటెడ్ అవుతుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రం అవుట్డేటెడ్ కావు. అవి లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ అవుతూనే ఉంటాయి, మన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తాయి. అసలు పాయింట్ ఏమంటే ఒక ఫోన్ కొన్న ఆనందం కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ మనం సంపాదించిన స్కిల్స్ మాత్రము, మన స్కిల్స్, మన కాన్ఫిడెన్స్ జీవితాంతం మన వెంటే ఉంటాయి. ఐఫోన్ తీసుకోవడం, కొనడం అనేది గొప్ప కాదు. అటువంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఒకప్పుడు స్టీవ్ జాబ్స్, ఒక యాపిల్ టీమ్ ఈ విధంగా ఆలోచించారు కాబట్టి ఈ ఫోన్ వచ్చింది. సో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు మనము ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఎగబడుతున్నాం. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకరు ఈ టెక్నాలజీని క్రియేట్ చేసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నీకు గాని, మన దేశానికి గాని, ఈ ప్రపంచానికే మన దేశం, నీ పేరు ఎంతో మారిపోతుంది. అందుకే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఇస్తుంది, కానీ ఐఫోన్ లాంటి టెక్నాలజీని క్రియేట్ చేస్తే అది మనకే కాదు, మన కుటుంబానికి, మన సొసైటీకి, మన దేశానికి కూడా ఒక ప్రౌడ్ సింబల్ అవుతుంది. అసలు గ్రేట్నెస్ అనేది ఫోన్ వాడటంలో లేదు, ఐఫోన్ లాంటి ఐడియాస్ ఇన్వెంట్ చేయడంలో ఉంది. అదే మనకు ఒక రియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ స్టేటస్ సింబల్ కోసం పోరాడడానికి బదులు మన సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తే ఎంత బెటర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి.
స్టేటస్ సింబల్ అంటే బయట వాళ్ళకు చూపించుకోవడం మాత్రమే, కానీ సక్సెస్ సింబల్ అంటే నిజంగా మన లైఫ్ లో సాధించిన ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. వాటి కోసం పని చేస్తే మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ కూడా న్యాచురల్ గా పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టేటస్ సింబల్ అంటే బయటకి చూపించుకోవడం, అదే సక్సెస్ సింబల్ అంటే నిజంగా సాధించడం. ఐఫోన్ కొంటే స్టేటస్ వస్తుంది, కానీ ఐఫోన్ లాంటి ఐడియాస్ క్రియేట్ చేస్తే అసలు సక్సెస్ కనబడుతుంది. ఫోన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, కానీ మన స్కిల్స్ అప్గ్రేడ్ అయితేనే మన లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఐఫోన్ కొంతకాలం ఆనందం, కానీ నాలెడ్జ్ సంపాదిస్తే జీవితాంతము కాన్ఫిడెన్సే. స్టేటస్ సింబల్ కోసం కాకుండా సక్సెస్ సింబల్ కోసం వర్క్ చేస్తేనే నిజమైన రెస్పెక్ట్ లభిస్తుంది.